మొన్న జరిగినటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా కొండాయపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా గ్రామ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన నేపథ్యంలో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తూచా తప్పకుండా గతంలో ఎట్లా ఉంది, నేను సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎట్లా ఉంది అనే విధంగా ఖచ్చితంగా గ్రామ ప్రజల అభివృద్ధిని, గ్రామ అభివృద్ధిని చేస్తానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తప్పకుండా ఈ 5 సంవత్సరాలు గ్రామమే నా కుటుంబంగా, గ్రామ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావించి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామాన్ని అన్ని రకాలుగా, అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి నడిపించడానికి ప్రతి క్షణం ఈ కొండాయపల్లి గ్రామం కోసం పనిచేస్తానని మాట ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి సంతకం ఏదైతే నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని మొదటి అంశం ₹1 20 లీటర్ల వాటర్ అనే కాన్సెప్ట్ మీద మొదటి సంతకం చేయడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో నేను పొందుపరిచిన అంశాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నెరవేర్చి ప్రజల మన్ననలు పొందుతానని, అలాగే ప్రజల నాకు ఇచ్చినటువంటి విజయాన్ని వారికి కృతజ్ఞతగా భావంగా ప్రతి అంశంలోనూ వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి కొండాయపల్లి గ్రామాన్ని నిలబెడతానని మాట ఇవ్వటం జరిగింది. గ్రామంలో ముఖ్యంగా ఈ డ్రైనేజీ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. ఆ డ్రైనేజీ సమస్యను కూడా త్వరితగతిన ఆ డ్రైనేజీ సమస్యని తొందరగా పూర్తి చేసే దానికి సాయశక్తుల కృషి చేస్తాం. అందులో భాగంగా కొన్ని బోర్లు పాడైపోయినాయి. అవి దాంతోపాటు స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థ సరిగా లేదు. ఆ స్ట్రీట్ లైట్ వ్యవస్థను కూడా పునరుద్ధరించి మండలంలోనే కాదు రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా కొండాయపల్లి గ్రామాన్ని నిలబెడతానని మాటిస్తాం. ప్రజలకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏమి? ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒకటి, మాకు చాలా పేద వర్గాలు ఉంటాయి, కొన్ని సింగిల్ కుటుంబాలు ఉంటాయి. ఆ సింగిల్ కుటుంబాలు ఎవరైనా చనిపోతే కనీసం పాడమోయడానికి కూడా ఎవరు లేని దుస్థితి ఈ కొండాయపల్లిలో ఏర్పడ్డది. కాబట్టి అది బాగా దృష్టిలో పెట్టుకొని, అది కొంత ఖర్చుతో కూడుకున్న అంశమే అయినప్పటికీ వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తా అని అనుకున్నాను. అది కొద్దిగా కష్టమైనా ఖచ్చితంగా అది చేసి తీరుతాను. దాంతోపాటుగా మాకు బస్సు సౌకర్యం లేదు. ఆ మోడల్ స్కూల్కు సంబంధించి బస్సు వస్తుంది. అది గత కొన్ని సంవత్సరాలుగా అదే బస్సు, ఆ బస్సులో ప్రయాణికులని ఎక్కించుకునే పరిస్థితి లేదు. ఏమనంటే అది విద్యార్థులకు సంబంధించింది, దాంట్లోనే ఫుల్ ఉన్నారు అని చెప్పి ఆపట్లేదు. ఎవరన్నా వేరే ఊరు నుంచి మా గ్రామానికి రావాలంటే ఈ ఊరు పాడుగాను బస్సు లేదు, మన్ను లేదనే శాపరార్థాన్ని పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి రెండో అంశంగా బస్సు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. దాన్ని ఈ 10 రోజుల్లో ఖచ్చితంగా బస్సును తీసుకొచ్చేసి మా కొండాయపల్లె ప్రజల ఆకాంక్ష నెరవేర్చాను. గ్రామ అభివృద్ధికి ప్రధాన వనరులు గ్రామాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ప్రధానంగా గ్రామంలో ఎటువంటి వనరులు ఆదాయపు వచ్చినటువంటి ఎటువంటివి లేవు. మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం తప్ప ఈ గ్రామానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ వనరులు కానీ ఏమీ లేవు. దీనిలో భాగంగా పార్టీలు వేరైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని వాటి పథకాలని బేస్ చేసుకొని వాళ్ళని ప్రసన్నం చేసుకొని వారికి అందుబాటులో ఉంటూ వారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే కార్యక్రమం చేస్తాం. మీ గ్రామంలో చాలా వరకు ఇరుకు రోడ్లు ఉన్నాయి, వాటిని ఎలా? దాన్ని వాస్తవంగా మా ఊర్లో ఒక బస్సు వెళ్తే, ఒక వెహికల్ వెళ్తే రెండో వెహికల్ వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లా జరుగుతూ ఉంది. దానివల్ల కొన్ని యాక్సిడెంట్ కూడా జరిగినాయి. కాబట్టి గ్రామ ప్రజలందరినీ ఒక వేదికగా ఈ గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ పెట్టేసి ఎవరెవరైతే రోడ్డుకు ఇరువైపులా ఉన్నారో వాళ్ళందరినీ ఒప్పించి గ్రామాన్ని
గ్రామ రోడ్డుని కొద్దిగా వెడల్పు చేసే కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. అది గ్రామ ప్రజల అండతోటి మాత్రమే జరుగుతుంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసైనా రోడ్డు వెలుపు కార్యక్రమం ఒకటి. వీటితో పాటు మాకు ప్రధాన సమస్య రహదారులు. అక్కడ లక్ష్మీదేవపల్లి నుంచి ఈ కొండాయపల్లి వరకు మరియు బూరుపల్లి నుంచి కొండాయపల్లి వరకు, ఇక్కడ నుంచి అచ్చెర్లపల్లి వరకు మాకు ఇది ప్రధాన సమస్యగా ఉండింది. కాబట్టి దీన్ని అతి తొందరలో మా పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సభ్యులం అందరం కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని, అలాగే కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కలిసి మాకున్నటువంటి ఈ రోడ్డుకు సంబంధించిన బాధల్ని వారికి చెప్పి ఈ 6 నెలల లోపు మాకు రోడ్డు కావాలి, రోడ్డు వేయించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ రోడ్డు సాధించుకునే దిశగా ప్రయాణం చేస్తాం. దాంతోపాటు మా గ్రామంలో రైతులకు మొట్టమొదటగా పెద్ద సమస్య బీటీ సమస్య. ఆ బీటీ అరువుకు తీసుకొని దానికి కిరాయి కడుతూ అక్కడ వడ్లు పోసుకునే పరిస్థితి. మాకు శాశ్వత బీటీ అనేది లేదు కాబట్టి అది కూడా ఖర్చుతో కూడుకున్న సమస్య. మాకు వనరులు లేవు కాబట్టి ఈ అంశాన్ని కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి దృష్టికి మరియు బండి సంజయ్ కుమార్ అన్న గారి దృష్టికి తీసుకుపోయి శాశ్వత బీటీ ఏర్పాటు కోసం కృషి చేస్తాం. గతంలో మా గ్రామంలో 8th దాకా ఉండింది, ఈ 8వ తరగతి దాకా ఉండింది. కానీ దాంట్లో స్ట్రెంత్ మాత్రం కేవలం 14 మంది పిల్లలు ఉండేది. లాస్ట్ ఇయర్ మన గ్రామానికి సంబంధించిన కొంతమంది యువకులు వాళ్ళతో ఒక టీమ్గా ఏర్పడి గ్రామం ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రిని ఒప్పించి 14 మంది ఉన్న పిల్లల్ని ఈరోజు 80 మంది పిల్లల్ని తీసుకురావడానికి కృషి చేసినాం. అప్పటికి మొన్న జరిగిన క్లాసుల్లో ఇప్పుడు 14 మంది ఉన్నటువంటి పిల్లలు 80 మంది పిల్లలు అయినారు. ఇందులో భాగంగా నేను హామీ ఇవ్వటం కూడా జరిగింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి చేసుకుంటే మన పిల్లలు మన ఊర్లోనే 10వ తరగతి దాకా ఉంటుంది కాబట్టి 10th క్లాస్ అయితే అభివృద్ధి కూడా కేంద్రీకృతం అవుతుంది కాబట్టి ఇది మండల దృష్టిలో ఉంటుంది. అక్కడ 10th ఉంది కాబట్టి కొద్దిగా రోడ్ల వెడల్పు కానీ రోడ్లు కానీ ఇవి సంక్షేమ పథకాలు కానీ వస్తాయి కాబట్టి ఈ పక్కనే ఉన్నటువంటి ఈ బెల్ట్ మొత్తం బీజేపీ సంబంధిత సర్పంచులు ఉన్నారు కాబట్టి వారి కోఆర్డినేషన్ తోటి అక్కడ కాచిరెడ్డిపల్లి, ఈ పక్కనే చెర్లపల్లి, కొండాయపల్లి, దీని తర్వాత రాలపల్లి, ఆ పక్కనే ఇంకో చెర్లపల్లి, దీనికి ఈ బెల్ట్ కంప్లీట్ గా పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఈ గ్రామంలో కనుక 10th అయితే ఈ సర్పంచులని కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ పిల్లల తల్లిదండ్రులని కోఆర్డినేషన్ చేసి వాళ్ళు ఒప్పించినట్లయితే ఈ గ్రామంలో స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు పక్కా ఊరికి పోకుండా ఇక్కడ 10th అయితే వాళ్ళు ఇక్కడికే వస్తారు, గ్రామం కూడా అభివృద్ధి అవుతుంది కాబట్టి ఇక్కడ 10th చేసే ఆలోచనలో ఖచ్చితంగా 10th చేసే ఆలోచనలో ఉన్నాం. 10th అవ్వటానికి సాయశక్తిలో కృషి చేస్తాం. లేదండి, దాని గురించి పాలకవర్గం ఒక మీటింగ్ పెట్టుకొని దాని మీద ఆలోచన చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక నెక్స్ట్ మీటింగ్లో దాని గురించి మాట్లాడతాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.